ఇదిగో ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఈ విధంగా ఉంది మొత్తం. అంతా బాగుంది కానీ నాకు ఇక్కడ చెట్లు అంతా వాతావరణం ఓకే, అంతా బాగుంది పర్ఫెక్ట్గా. కాకపోతే మొత్తం పాములు వచ్చేస్తున్నాయి చెట్ల మీదకి వెళ్ళి. రోజు ఒకటి కంటిన్యూగా, ఈ రోజుకి 3 చంపినారు. ఈరోజు వచ్చేసి బెడ్రూమ్లో చంపినారు. ఇదిగో చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నది గవర్నమెంట్ వెహికల్. ఎనీ ఎమర్జెన్సీ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తారు అది. సో ఇటు ముందు చూసుకుంటే ఈ గేట్ నుంచి బయటకు పోవద్దు. ఇది ఎట్లుందంటే కొంచెం సేమ్ మన జైలు ఉంటుందా, సేమ్ సెంట్రల్ జైలు ఉన్నట్టు ఉంది. పర్లేదు కానీ మరి గిట్లా ఉన్నది. చుట్టూ పర్లేదు, ఓవరాల్గా బాగానే ఉంది. కానీ ఇది మొత్తం చాలా ఫారెస్ట్లో ఉంది. ఇది మొత్తం అడవి. మొత్తం అడవి అయినందుకు ఓకే ఉండాలి, ఒక లిమిట్గా ఉండాలి. కానీ ఇది మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మొత్తం ఇదల్లా గ్రీనరీ, మొత్తం చుట్టూ ఎటు చూసిన చెట్లు అంతా. ఇగో ఇక్కడ అనిపిస్తున్నాయి వెనక బాత్రూమ్స్. ఇవి వచ్చేసి మొత్తం ఇందులో చూపిస్తాను. మొత్తం గ్రీనరీ ఇది మొత్తం వచ్చేసి. ఎటైనా చూడ మొత్తం చెట్లే. ఇటు సైడ్ చూడండి, అంతా చెట్ల లోపలనే ఉంది. కొంచెం భయం అయితే అవుతుంది, ఎందుకంటే మొత్తం ఇన్ని చెట్లు గింతగానం ఉన్నాయి కదా. సో అందుకోసం అని చెప్పేసి అక్కడ బట్టలు ఆరేసినారు. ఎటు చూడు మొత్తం అదే ఉంది. ఇక్కడైతే మొన్న చెట్టు పడింది రీసెంట్గా. ఈ చెట్ల మీద నుంచి డైరెక్ట్గా ఇక్కడ వెనక కనిపిస్తున్న రూమ్లోకి అయితే డైరెక్ట్ వచ్చేస్తుంది. వెనక కనిపిస్తున్న బెడ్రూమ్ మనం వండుకునేది. సో దీని వరకు అయితే వచ్చేస్తుంది మొత్తం. పాములు లోపలికి వచ్చేస్తున్నాయి డైరెక్ట్.